పవర్లో ఉన్న కొన్ని కొన్ని తప్పులు వాళ్ళు చేస్తూ ఉంటారు. దాన్ని ఎండగట్టే బాధ్యత అపోజిషన్ వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి కదా, అపోజిషన్ వాళ్ళు తప్పులు చేస్తుంటారు, కానీ తప్పులు చేయడానికే అదే అధికారంలో ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ని మమతా బెనర్జీ త్రికరణ శుద్ధిగా నమ్మారు. ఆవిడ నమ్మి మనసావాచ కర్మణ ఆచరించారు. ఎక్కడా కూడా తన పాలసీస్ నుంచి ఆవిడ డివేట్ కాల. రేపు పొద్దున ఆవిడ ఏ మొహం పెట్టుకొని బంగ్లాదేశ్ వాళ్ళకి ఎదురుపడతారు, తారిక్ రహమాన్కి ఏం చెప్తారు, సారీ బాస్ నేను చేయలేకపోయాను, నీ వైపు నుంచి నువ్వు చేయి, ఐఎస్ వాళ్ళని పిలుచుకో, డీప్ స్టేట్ని పిలుచుకో అని చెబుతుందా? ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. వాసు గారు, రిటర్న్ వెళ్తున్న వాళ్ళు పాపం వీళ్ళు చొరబాటుదారులు అంతా కూడా వాళ్ళు ఓపెన్ గా మీడియా ముందర చెప్తున్నారు మేము మళ్ళా వస్తాము అని చెప్పేసి. ఎందుకంటే మాకు మమతా బెనర్జీ హామీ ఇచ్చింది, ఆమె మళ్ళా వస్తుంది పవర్ లోకి, కనుక మేము కూడా మళ్ళా వస్తాము ఇండియా కానీ ఓపెన్ గానే చెప్తున్నారు. వాళ్ళు అంత ఆశ ఉంది అంటే మమతా బెనర్జీ వాళ్ళకు అంత బాగా చూసుకున్నది వాళ్ళని, కనుక అది ఒక డ్రీమ్ వాళ్ళది. ఏది గ్రేటర్ ఇది అంతా కూడా ఒక అంటే మీనింగ్లెస్ థింగ్స్ ఇవన్నీ కూడా జరగనివి ఎప్పుడు కూడా. భారత్ ఎంత బలంగా ఉంది, అంత సులభమైన విషయం అయితే కాదు. కానీ ఏది ఏమైనా మమత బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ అసెంబ్లీలో వీళ్ళకు ఏదైతే 2/3 54 సంఖ్య ఉంటే చాలు వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చేస్తుందండి. ఎవరు వాళ్ళ అధ్యక్షులు చెప్పారా, లెటర్ ఇచ్చారా లేదా అనే వాటికన్నా నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసెంబ్లీలో డెమోక్రసీలో నంబరే ప్లే చేస్తుంది. కనుక 54 అనే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఋతువ్రతతో ఉంది కనుక ఇప్పుడు ఒరిజినల్ టీఎంసీ ఇదే అవుతుంది. కనుక ఆమె మీద పడబోయే పెద్ద దెబ్బ ఇప్పుడు ఏంటి అంటే టీఎంసీ తనతోటి ఉండట్లేదు కనుక తాను ఇంకో పేరు పెట్టి మమతా టీఎంసీ ఏదైనా పెట్టుకొని ఫైట్ చేయాలి. ఇప్పుడు సిఐఏ, ఎన్ఐఏ దాడులు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, షౌకత్ మౌలా అని చెప్పేసి. అంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేది, దేశ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు. ఒక స్కూల్లో మీరు చూశారు, ఆ స్కూల్లో ఏంది బెడ్రూమ్ ఉండడం ఏంది, దాంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డబ్బు, కండోమ్స్ లాంటివి స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, పాలన ఎట్లా ఉన్నది బెంగాల్లో అనేది ఇవన్నీ బయట పెడుతున్నటువంటి విషయం. కనుక ఈ యొక్క బయటి దేశాలతో లేకపోతే డీప్ స్టేట్ తో ఉన్న ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసింది, కేంద్రము రాష్ట్రము ఒక్కటిగా ఉన్నారు కనుక ఈ థ్రెట్ ఉండదు. ఎక్స్టర్నల్ థ్రెట్ అయితే అయిపోతుంది, కానీ ఇంటర్నల్ గా చేయాల్సిన శుద్ధి కార్యక్రమం అంటాం కదా, అది చాలా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అఫీషియల్స్ కూడా పొల్యూట్ అయిపోయారు అక్కడ పూర్తిగా. అంటే పాలన అంటే ఇట్లనే ఉంటుందేమో అని ఓపెన్ గానే డబ్బులు తీసుకోవాలి, పనులు చేయాలి, చేయాలి, అయితే బెదిరించాలి, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కనుక చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అలా కాదు, డెమోక్రసీ అంటే ఇలా ఉంటుంది, పరిపాలన అంటే ఇలా ఉంటుంది, ప్రజలకే అన్ని హక్కులు ఉంటాయి, ప్రజలే సుపీరియర్ అనేటువంటి ఒక స్థితి రావడానికి ఇంకా చాలా టైం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికన్నా నేను చూస్తున్నది ఏంటంటే భారత్ యొక్క సంస్కృతికి కేంద్రం కూడా బెంగాల్ కనుక కల్చరల్ రివైవల్ ఒకటి బెంగాల్లో జరగాల్సింది. కనుక మా కాళీ యొక్క కల్చర్ ఏదైతుందో బెంగాల్ చాలా అద్భుతమైన కల్చర్. అక్కడే ముస్లింలకు వీళ్ళకు కూడా ఏం థ్రెట్ లేదు అట్లాంటిది. మా మతతత్వం కూడా చాలా తక్కువ. ఎందుకు అని అంటే అక్కడ బెంగాలీ కల్చరే అలాంటిది. ముఖ్యంగా మనకు గుర్తుండాలి, బెంగాల్ విభజన జరిగినప్పుడు ఇద్దరు బాగా కలిసి బెంగాల్ ను ఒక్కటి చేశారు. బంగ్లాదేశ్ ని విడగొట్టినప్పుడు 1905 అనుకుంటాను, వందే మాతరం ఉద్యమం అప్పుడే ఇది. కనుక వందే మాతరం ఉద్యమము హిందువులు కాదు చేసింది, ముస్లింలు, హిందువులు అందరూ కలిసి, ఇది బెంగాలీ గేయం. అది ఆ బెంగాలీ అనేది వాళ్ళని ఒక్కటి చేస్తుంది. ఇది అదొక సంస్కృతి అక్కడ వాళ్ళ ఉంది. వాళ్ళు ఒక్కటై పోరాడి, ఎవరు ఒకటి అంటే హిందూ ముస్లింలు ఒక్కటిగా పోరాడిన అద్భుతమైన మూమెంట్ అదే అన్నట్టు బెంగాల్లో. కనుక వందే మాత్రము ఒక్కటి చేసింది. తిరిగి బంగ్లాదేశ్ తిరిగి కల్పక తప్పలేదు. కానీ తర్వాత అదే వందే మాత్రం ముక్కలైంది, బంగ్లాదేశ్ కూడా ముక్కలైంది. ఇది ఆ అక్కడ ఉన్నటువంటి
కనుక కల్చరల్ రివైవల్ ఏదైతే ఉందో ఇది చాలా జరగాల్సినటువంటి అద్భుతమైన సంస్కృతి బెంగాల్ సంస్కృతి. ఇది కూడా నేను చూస్తున్నాను. దేశానికి ఎన్నో అందించినటువంటి ఇది కనుక కొత్త పాలన ఏదైతే ఉందో పాత ట్రెండ్స్ ను పక్కకు పెట్టి మళ్ళా సరికొత్త పాలన. ఈవెన్ సిపిఐ సిపిఎం కూడా 30 ఏళ్ళు పరిపాలించారు. తర్వాత అంతకుముందు కాంగ్రెస్ కొంత పీరియడ్ మాత్రమే 15-20 years కూడా లేదు అది. కనుక ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే సుమారుగా 35-50 ఏళ్ళు ఒక భిన్నమైనటువంటి పాలన. దేశంలో అంతా ఒకలాక్కుంటే ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి. అలాంటి పరిపాలన బెంగాల్ ప్రజలు చూశారు. కనుక బెంగాల్ ప్రజలు ఇప్పుడు మేల్కొనాల్సింది ఇది కాదు అసలైన పరిపాలన అంటే అని. కనుక ఈ కొత్త ప్రభుత్వం ఇది చూపించాల్సిన స్వయందు అధికారి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే కేంద్రం చేయాల్సినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. బార్డర్స్ క్లోజ్ చేసే పనులు ఇవన్నీ ఎలాగూ చేయాల్సిందే. కానీ డెవలప్మెంట్ విషయంలో బెంగాల్ను కనుక కాస్తంత ఫండింగ్ అది జరిపి మళ్ళా దాని కనుక ఇది చేస్తే పోటీ పడగలరు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోటీ పడగలరు. సో నేను ఆ యాంగిల్లో చూస్తున్నానండి. ఇవన్నీ పోవాలి. ఏమంటే మళ్ళీ ఈ రివెంజ్ టేకింగ్ కనుక జరిగితే ఇప్పుడు అక్కడక్కడ ఇళ్లలో బాంబులు అవి బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు రేట్స్ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడే మీడియాలో కూడా వస్తుంది. ఈ బాంబ్స్ ఈ కల్చర్ కనుక రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, రక్తపాతం అవుతుంది. కనుక బెంగాల్లో దీన్ని కానివ్వకూడదు. ఏ పార్టీ అయినా సరే అది అసలు ఆపేసేయాలి. కక్ష సాధింపులు కూడా ఆపేసేయాలి. పూర్తిగా పాలన పైన దృష్టి పెట్టాలి. సరే దీన్ని వీక్ చేయడానికి కొన్ని పాలిటిక్స్ ప్లే చేస్తుంది బీజేపీ, కానీ అదే ధ్యేయంగా ఉండకూడదు. మమతా బెనర్జీని పూర్తిగా ముక్కలు చేసి రోడ్ల మీద పడేయాలి కాదు. ఫోకస్ అడ్మినిస్ట్రేషన్ వైపు రావాలని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ చూస్తున్నాను సార్. అంటే నాకు పెద్ద అవగాహన లేదు. దాని గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను అప్పటికి ఇంకా ఎంట్రీ కూడా ఇవ్వలేదు జర్నలిజంలోకి. ఒక ముఖ్యమంత్రిని దింపేసి తర్వాత ఆయనే మా నాయకుడని ఆయన బొమ్మ పెట్టుకుని తర్వాత ఆయన ప్రతి ఏడాది ఆయన జయంతికి వర్ధంతికి కీర్తిస్తూ ఉండే కల్చర్ని యాజ్ ఇట్ ఈజ్ వెస్ట్ బెంగాల్లో రెప్లికేట్ చేస్తుందేమో. ఆవిడే మా నాయకురాలు, ఆవిడ మించి మాకు డైరెక్షన్ ఇవ్వగల వాళ్ళు ఎవరు, మా మార్గదర్శి, వాట్ నాట్, మా భవిష్యవాణి అంతా ఆవిడే అని చెప్పి నేను మర్చిపోయాను సార్. ఆ రాష్ట్రాలు నాకు గుర్తులేదు, బట్ మీకు గుర్తుండి ఉండాలి. లేదు, నాకు కూడా ఐడియా లేదండి ఆ విషయం. మరి వారు చెప్పాలి. బాజీ గారికి ఐడియా ఉన్నట్టుంది. అవన్నీ చెప్పుకోవడం ఎందుకు సార్, అన్ని తెలిసిన సబ్జెక్టులే. కాకపోతే ఇప్పుడు అదే పందాలో బెంగాల్లో జరిగే అవకాశం